అందరికీ హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో లవ్ యూరో మూవీ చాలా బాగా వచ్చింది. సో పల్లెటూరులో జరిగే ప్రేమ కథ. సో మనం చూస్తుంటే మన ఇంటి పక్కనున్న క్యారెక్టర్స్ అన్ని మనకి యాడ్ అవుతుంటాయి. సో దీంట్లో అందరూ చేసిన వాళ్ళంతా కొత్త వాళ్ళే, కానీ కథ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. సో సినిమా హిట్ అవ్వడానికి కథ మెయిన్ బలం. సో ఆదరిస్తారని సినిమాను కూడా ప్రతి ఒక్కరు చూసి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ సినిమాలో లైక్ 2.5 hours కూర్చుని బాగా నవ్వుకుని వెళ్ళిపోవచ్చు. దాని గురించి సినిమాకి రావాలంటే రండి, పక్కా బాగుంటుంది. చాలా రా అండ్ రస్టిక్గా ఉంటుంది సినిమా అంతా, అండ్ నాన్ స్టాప్ ఫన్. మా డైరెక్టర్ సార్ అట్లా కనపడ్డాడు కానీ చాలా మామూలుడు కాదు, ప్రసాద్ భయ్య. ఆయన పాపం చాలా కష్టపడ్డారండి సినిమా లైక్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ డైరెక్షన్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాడు. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమాని మంచి పొజిషన్లో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూరా టీమ్ని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సినిమా నేను ప్రత్యేకంగా చూసి ఎంతో నచ్చి మన మంచి మిత్రుడైన మంత్రయ్య గారితో, సముద్రాల మంత్రయ్య గారితో కలిసి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేచర్లో తీసిన న్యాచురల్ సినిమా. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. సినిమా మొత్తం ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తాము. ప్రతి ఒక్కరికి వీళ్ళు చెప్పుకోవాల్సిందే, కానీ ఫస్ట్ అటెంప్ట్ అని చాలా న్యాచురల్గా చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ లవ్ యూరా టీమ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ యువర్ అప్కమింగ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ ఏలూరి. లవ్ యూరా అని ఒక చిన్న సినిమా తీశాను. ఎప్పుడో థియేటర్లో చిన్నప్పుడు సినిమాలు చూడడమే తప్ప అదే థియేటర్లో సినిమా చూపిస్తానని అనుకోలేదు. దానికి కారణమైన వాళ్ళు ఈ స్టేజ్ మీదే ఉన్నారు. ఆర్టిస్టులు కానీ, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, అండ్ మా ప్రొడ్యూసర్స్. వాళ్ళ గురించి ఇప్పుడు కాదు, డెఫినెట్గా మనం ఇంకో ఈవెంట్ చేసుకుంటాం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిద్ది, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిద్ది, అప్పుడు మాట్లాడదాం. ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 5న వస్తుంది. దానికి వన్ వీక్ ముందే మన అందరం ఇక్కడ కలుసుకుందాం డెఫినెట్గా. అండ్ ప్రసాద్ ల్యాబ్ అండ్ ఆల్ టెక్నీషియన్స్కి బ్యానర్ కట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలంటే చాలా చీప్గా చూస్తారు, చిన్న సినిమాలంటే చాలా లోకుగా చూస్తారు. సో మాది చాలా చిన్న సినిమా అంతే థియేటర్ కూడా రాడు. ఎందుకంటే మేము మహేష్ బాబులో కాదు, అండ్ అల్లు అర్జున్ కాదు, అండ్ రాజమౌళి లాంటి డైరెక్టర్ని కూడా కాదు. ఫ్యూచర్లో అండ్ నా ఇన్స్పిరేషన్ ఆఫ్ రాజమౌళి అండ్ సందీప్ వంగ. చిన్న సినిమా కాబట్టి చిన్నగా చూడమాకండి. మీరు అలా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక మీడియా మాత్రమే. ఐ లవ్ యూ మీడియా. థ్యాంక్ యూ సార్. పాత్రికేయ మిత్రులకి, విచ్చేసిన అతిథులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే చిన్న సినిమా, ఏ సినిమాకైనా కెప్టెన్ డైరెక్టర్ ప్రసాద్ గారు, ఆల్ ద బెస్ట్. మంచి బర్నింగ్లో ఉన్నాడు అబ్బాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగే ఉండేవాడిని నేను కూడా. సో అతని బర్నింగ్ నాకు అర్థమైంది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది విషయం కాదు. అక్కడ సినిమాలో దమ్ముంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకులు ఎప్పుడైతే ఆదరించారో మీడియా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. ఎనీహౌ లవ్ యూరా సినిమా బాగా ఆడాలి ఖచ్చితంగా. వీళ్ళకు కూడా మంచిగా మంచి సక్సెస్ అవ్వాలి. కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా వాళ్ళకి డబ్బులు రావాలని ఆశిస్తూ, డైరెక్టర్ మంచి దీంట్లో ఉన్నారు, బర్నింగ్లో మంచి సినిమాలు చేయాలి బ్రదర్. మీరు కూడా ఇంకా మంచి మంచి సినిమాలు ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని చెప్పని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్ దివ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ ప్రసాద్ గారు. అండ్ మా టీం అయితే ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. మా షూట్ జరిగినంత కాలం చాలా ఈజ్ ఉండింది, భయం లేకుండా, అండ్ చాలా సరదాగా గడిచిపోయింది. అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి.
అండ్ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మా మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అసలు చిన్న సినిమా ఇంతవరకు రావటం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ మంత్ 5th. దయచేసి చూడండి. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి నటీనటులకి, అలాగే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి, అలాగే మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరియు నా ధన్యవాదాలు. ముందుగా నేను మాట్లాడబోయే ముందు, నేను అందరికీ నమస్కారం అనగానే ఎవడరా వీడు అనుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి నా గురించి నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. కాబట్టి నా పేరు చిన్ను. అయితే నా నేమ్ పెద్దగా గుర్తుండకపోవచ్చు, కానీ నా మొదటి సినిమా లవ్ యూరా ద్వారా ఖచ్చితంగా ఒక నటుడిగా జనాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటానని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇలా మాట్లాడడానికి రీజన్, మా నాన్న కోరె కృష్ణ గారు, మా అమ్మ రమాదేవి గారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఒక యాక్టర్ అవ్వాలి అని నేను ఇండస్ట్రీకి రాగలిగాను. మెయిన్గా మా సముద్రాల సినీ క్రియేషన్ బ్యానర్, మా ప్రొడ్యూసర్ సార్స్ మంతరయ్య బాబు సార్, అలాగే శ్రీనాథ్ సార్ గారు ఒక కొత్త నటులతో తీసి ఒక సినిమాని మనం నిర్మిద్దామని ఫిక్స్ అయ్యి మా అందరికీ మంచి అవకాశం ఇచ్చారు. అంటే మేమేమన్నా లో ఫీల్ అయినా కానీ కూడా మేము ఉన్నాం, మేము చూసుకుంటామని మాకు మంచి భరోసా ఇచ్చి ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ ప్రసాద్ సార్ గారికి, అంటే ఇది ఆడిషన్ చేసినప్పుడు ఈ కథకి నేను ముందుండి లీడ్ చేయగలనని నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మూవీ గురించి చెప్పాలి అంటే మా లవ్ యూరా మూవీ అనేది అంత సాదాసీదా ప్రయాణం అయితే కాదండి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు చెప్పేది అదే, మేము కష్టపడ్డాం. ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కష్టపడితేనే ఒక చిన్న సినిమా కానీ ఒక పెద్ద సినిమా కానీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి మా లవ్ యూరా సినిమాలో ఒక్క మాటలో చెప్పాలి అంటే, స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ ఎండ్ వరకు మీరు కడుపుబ్బా నవ్వుతారు. అది నేను 100% గ్యారంటీ ఇస్తాను. మీ మీడియా ప్రతి ఒక్కరూ సినిమా అనే భక్తిని ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ముందు కృషి చేసేది మీరందరే అండి. మీరు లేకపోతే సినిమా ఇండస్ట్రీయే కాదండి, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ప్రమోషన్ అయినా, ఏదైనా లేదు. మీ వల్లే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి కొత్తగా, అంటే మేమంతా కొత్త టీము, ఒక కొత్త ప్రయోగం చేసాం. అది జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళకి నచ్చుతుంది. ఆ ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్లే మీడియా, మీరందరి సపోర్ట్ మాకు కావాలండి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంత మంచిగా టైం స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరు కూడా పేరు పేరున, ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లవ్ యూరా మూవీ రేపు వచ్చే 5వ తారీఖు సినిమా వేడుక. అంతకన్నా ముందు 5వ తారీఖు సెప్టెంబర్ 5 రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుతుందని ఆశిస్తున్నాను. మా శ్రీనాథ్ గారు చెప్పారు 100కి 200% ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని. తను అంత ఈజీగా ఏది కూడా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించే వ్యక్తి. ఈ సినిమాని బాగా నమ్మి పెట్టుబడి పెట్టాడంటే ఈ సినిమా 100కి 200% కాదు, 400% ఆడుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. లవ్ యూరా టీమ్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.